ఈరోజు ఒక చిన్న అంశం మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను. Niju nanoro ichi amsum tala jola loni pimai. ఈ రోజు ఒక్క అంశం కోసమే మాట్లాడతా. Niju odero amsum tala nan jola loni రేపు pimai. ఇంకో మరొక అంశం కోసం మాట్లాడతాను. Oda viya samayam todro ichani hada tala venjala vesalai. ఇంకా రేపు సాయంత్రం కూడా ఇంకొక అంశం కోసం నేను మాట్లాడతా. Oda mi ola kala samayam tikudro hada ti jola ఈ loni pimai. మూడు అంశాలు ఒక్కదాని కోసమే. ఈ తీని ఒకటి హాడ రెండు అంతకియే. ఈ మూడు అంశాలు ఈ తీని ఒకటి హాడ ఒక్కదాని కోసమే నేను మాట్లాడతాను. రెండ కోసం తకి నన్ను జోలి. ఒక మనిషి రో మనిషి దేవుడి నుండి దూరం అవటానికి మహాపురుతనట్టు ఎక్కువ తకి 3-4 అంశాలు ఉన్నాయి ఖచ్చితంగా. ఓడ తీని ఓడ రెండు తీని ఒకట అంశం మనం బీను. ఈ అంశాలను సంఘం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ అంశం కానీ సంఘం ఖచ్చితం పుంజాడైనామని. ఒకవేళ నీ జీవితము నీకు తెలియకుండా సాతానుడు నీకు తప్పించుకుంటూ తీసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఒకవేళ వాడ నీ జీవితం వాడే సైతాను పునారు నీకే పిటోక హిందన లేచి నీకు తెలియదు ఆ విషయం. మీరు ఏదైనా పుంజాలో వదరి నువ్వు బాగానే ఉన్నాను అనుకుంటావు. నేను అనిపించిన నీకేమయ్యింది. సంఘానికి వెళ్తుంటావు, సంఘముతో హజ్జడు ఇది సంఘ సభ్యులతో సహవాసం చేస్తుంటావు, సంఘముతి లోకుతల కలిహి మిలిహిడు ఇది. కానీ నీకు సాతానుడు తప్పించాడని విషయం నీకు తెలియదు. సమావడే సైతాను మింగే పిటోక హంజనసింది మీరు పుంజాలో. అలాంటి పరిస్థితి కూడా సంఘాల్లో జరుగుతాయని ఎలతి పరిస్థితి జికిలే సంఘం తడో ఈనేంజి జరుగుతాయని ప్రవక్త గారు మనకు బోధించారు. ఓడే ఐలక ఆనేంజి ప్రవక్త వేసామనసి. అప్పుడు ఒక ఆత్మను సాతాను దగ్గర ఉన్న ఒక ఆత్మను పంపిస్తాడు వాడు. ఎంబటే ఓడే సైతాను ఓడే మన ఆత్మ తెదమ పండి. ఆ ఆత్మ పేరే ఏ ఆత్మ దోరు మతిమరుపు. ఏది మతి మరపోయినాయి అంటే ఇంకో మాట చెప్పాలంటే ఓడ్రో హాడతల వెసలవలెచ్చి నీ స్థితిని నీకు ఎరగనివ్వకుండా నీటాయితు నింగే పుంజలి హి ఆరెటువే నిన్ను ఎరగనివ్వకుండా నింగే పుంజలి హి ఆరెటువే నిన్ను నువ్వు చూసుకోకుండా నేను తకి నేను పుంజకొడ్డ ఆరెటువే నీకు మతిమరుపులోకి తీసుకుని వెళ్తాడు. నింగే ఓడే ఎలెతి బాణాహాని తడ నింగే ఓయనసి. అంటే నీకు ఒక భ్రమలోకి తీసుకుని వెళ్తాడు అనమాట. ఎలెచ్చి నింగే రో నాడే ఆహాచి తణ ఓయనసి. భ్రమలోకి వెళ్ళిపోతావు. బ్రహ్మ తన వాస్తని సిచ్చి బాణాహాని తన వాస్తని. అంటే నేను దేవుడి సన్నిధికి వెళ్తున్నాను కాబట్టి, ఓడే నాను మహాపురు సన్నిధి హజ్జమా కాబట్టి, నేను చర్చికి వెళ్తున్నాను కాబట్టి, నాను చర్చిత హజ్జమాలకని నేను ఖచ్చితంగా దేవుడి దగ్గర క్షమాపణ పొంది ఉన్నాను అన్నట్టు చేసేస్తాడు. నాను సొత్తలే మహాపురు రాజ్య హగతో. కానీ నా ప్రియులారా, సమయదానికి ప్రియో ప్రతి ఒక్కరు గుర్తెరగండి, ప్రతిరోజు రిజికిలే మీరు గడకొన పదు వాడి చివరి దినాలు ఎంత మోసం చేస్తున్నాడంటే ఈ లాస్ట్ కాలత ఎచ్చకైవస మోసం కి నీ చేయిని తీసుకొని నిన్ను పొడుచుకున్నట్టుగా చేస్తాడు. నీకే ఇది కొట్టి సవన నింగే గణక కొడి లకి అనసి. నీ చేతులతోనే వాడు నిన్ను పొడుచుకున్నట్టుగా చేస్తాడు. నీ కేస్కతలే నింగే ఓడే మన గణకాన్ లకి నీ నాశనము నువ్వే తెచ్చుకున్నట్టుగా చేస్తాడు. నీ నష్టం నింగే కియని లకి కియనసి. మొన్న ఆదివారం నేను ఒక వర్తమానం బోధించాను. ఓడ్రోని ఆదివారం తరో హాడవేస్తే వాడి దగ్గర ఉన్న ఒక సూత్రం ఉంది. ఏమనతాడ మని సూత్రం అనే అన్నిటికంటే బర్రెతికి సవన వాడు పాస్ అయిపోయిన సూత్రం ఏంటంటే ఏవసి గెలిహితి ఓడే మన పాస్ అవుతాయన. నీ హక్కులను నువ్వు వినియోగించినట్టుగా చేయటే. నీ హక్కుతి ఓడే నింగే ఏ మన లేంబిరి లేకి